शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆశ్చర్యం చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. చక్కటి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మనం. మీ జాతకాలు చూసి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం. నేను మీ వాడ్రి ఆదినారాయణరావు శర్మ, CMA, MA ఆస్ట్రాలజీ. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. సరేనండి, ఇప్పుడు మనం 1 మే నుంచి 15వ తారీఖు మే వరకు కూడా, అంటే 15 రోజుల పాటు మే నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి అండి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా, ఈ 15 రోజులు కూడా చాలా బాగుంది. అంతేకాకుండా మీరు ఎక్కడున్నా సరే ధనప్రాప్తి కలగడం, వద్దుర బాబు అయినా కూడా ఏదో విధంగా మీరు కష్టపడ్డ డబ్బులు మీకు వస్తూ ఉంటాయి. నిజాయితీగా సంపాదించే డబ్బులు మీకు దక్కి తీరుతాయి. అంతేకాదండి, మీరు ఎక్కడైనా సరే భోజనం పిలిచి ప్రేమతోటి ఆప్యాయంగా పెట్టే రోజులు మీకు ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. అలాగే గాయకులకు కూడా వాళ్ళ యొక్క గాత్రం ముందు సరా ఏమాత్రము తీసిపోరు ఎవరికి కూడా. ఆ గాత్రం ఏమాత్రం తీసిపోకుండా అందరికీ ధీటుగా సమాధానం చెప్తుంటారు. అందువలన వాళ్ళు విదేశీ పర్యటన కూడా చేస్తారండో. అద్భుతం. మీ గాత్రమే వినాలనిపిస్తుంది అందరికీ కూడా, మీ గొంతు. అలాగే యాంకరింగ్ చేసేవాళ్ళు కూడా మంచి ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయండి. ప్రోగ్రెస్ బాగా ఇస్తుంటారు. అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా లేట్ అయిపోతుంటుంది, ఆలస్యంగా ప్రయాణాలు చేస్తుంటారు. లేకపోతే మీ తమ్ముళ్ళకి వాళ్ళకి కొద్దిగా, తమ్ముళ్ళు చెల్లిలో వాళ్ళకి కొద్దిగా వాళ్ళక్కడ మీరు జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఏదేమైనా 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. భయపడాలంటే దేని గురించి భయపడ్డాం? తల్లిదండ్రుల గురించి, తల్లిగారి గురించి, చదువు గురించి ఏమీ ఆలోచించవలసిన విషయం లేదు. అంతే కదండి, భూములు కూడా బాగా మీకు పండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ 4th భావానికి గురుదృష్టి ఉండడం వలన బంగారు ఆభరణాలు ధరించడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, సంగీత ప్రియులు, మీ సంగీతం అంటే బాగా ఇష్టం కదా, మీ సిస్టమే చాలా అద్భుతం కాబట్టి మీకు సంగీతం అంటే ఇష్టం, అది మీ సిస్టమ్ అద్భుతం. సో అదొకటండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీ రాశి వారికి 6వ భావంలో శని రాహులు ఉండడం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఆడవాళ్ళు కూడా చెప్తానుండే, ఇది అందరికీ వర్తిస్తుంది, లేడీస్ అండ్ జెంట్స్ కూడా. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడము, అయితే మీరు ఉద్యోగాల్లో ఇంటర్వ్యూస్కి వెళ్తేప్పుడు ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక శుక్రుడు ఒకటి తప్పైనా కూడా బుధుడితో కలిసినాడు కాబట్టి శుక్రుడు ప్రభావం తక్కువ ఉంటుంది. బుధ శుక్రుల కాంబినేషన్ బాగా మంచిదేనండి. యోగానే ఇస్తుంటారు, యోగవంతంగా చేసేస్తుంటారు. శని రాహువులు బాగా మంచి పట్టును ఇవ్వడానికి అవకాశం ఉంది. శత్రువులు అనేవాళ్ళు మీకు మిత్రులు అవుతుంటారు. ఎటువంటి వారైనా సరే మీ దగ్గరకు వచ్చేసరికల్లా మిమ్మల్ని చూసి ఒదిగిపోవాలి, మిమ్మల్ని చూసి వాళ్ళు ఆనందించాలి తప్ప మిమ్మల్ని మీ పక్క తెచ్చుకోవడం మాత్రం ఏమాత్రం ఉండదు మీ మీద. సో అది పక్క పెడితే రవి బుధులండి, 7వ స్థానంలో రవి బుధులు ఉన్నారు కదా. ఇది రవి ఒక్కడే తప్పుగా ఉండేది. రవి బుధులు 7వ స్థానంలో ఉండడం, మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు చూసారా, ఉన్నారు మీరు డాక్టర్స్ వృత్తిలో, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది, బాగా ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. ఉద్యోగాలు కూడా బాగా రాణిస్తారు. వివాహాది వేడుకలు కుదిరి తీరుతాయి. అలాగే ఆభరణాలు, వాహనాలు, ప్రయాణాలు బాగా మీరు చేస్తారు. చాలా అద్భుతంగా ఉందండి మీకు. రవి బుధుల కాంబినేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో, బిజినెస్లు వాటిలో కూడా బాగా రాణిస్తారు. ఆస్ట్రాలజీ సంబంధించిన వాటిలో కూడా మీరు బాగా సిద్ధహాసులు. 8వ స్థానంలో గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, కానీ 6th హౌస్ లార్డ్ 8వ ఉన్నాడు కాబట్టి ఫలితాలు బాగానే ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఆయన రాబోయే 15 రోజుల్లో ఆయనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. అప్పుడు మీరు జనరల్గా మీకు కూడా 15వ తారీఖు గురు ప్రభావం వలన అక్కడి నుంచి మీరు 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కర స్నానాలు చేయబోతున్నారు.
మీ దగ్గర ఊళ్ళో ఎక్కడ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మీరు స్నానం చేస్తారు. బహుశా దూర ప్రాంతాలు కూడా మీకు సూచిస్తోంది. ఫ్లైట్ల మీదో ట్రైన్స్ మీద ఏదో మొత్తానికి అయితే విదేశాలు వెళ్తారు, అదే దూర ప్రాంతాలు వెళ్తారు, నది పుష్కర స్నానం చేయబోతున్నారండి. స్నానం చేసే ముందర నదిలో కొంత మట్టి వేయాలండి, బొడ్డునున్న మట్టిని వేయాలి, మృతిగా స్నానం అంటాం. అది కాకుండా మీరు సంకల్పపూర్వకంగా స్నానం చేయాలండి. పైగా ఇది నదీ పుష్కరాలు కదా, పుష్కర స్నానం కదా, సరస్వతి అమ్మవారి జ్ఞాన సంపద పెరుగుతుంది మనకి. సో ఆ విధంగా స్నానం చేయడం, అలాగే దక్షిణతో పాటు ఆయనకి బ్రాహ్మడికి ఇచ్చి సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. అది పక్కన పెడితే ఏదేమైనా 10th హౌస్లో మీకు కుజుడు ప్రభావం వలన అంత అద్భుతంగా ఉండదండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు కానీ అంత అద్భుతంగా మంచి డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. కుజుడు నీచ స్థితిలో ఉండమే కారణం. 12వ భావంలో కేతు కూడా మీకు యోగిస్తాడండి. కాకపోతే అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, దేవుళ్ళ దర్శనాలు, దేవతారాధన, దైవ దర్శనాలు, ఇలాగ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి శని రాహుకేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ ఉండిపోయాయి. ఎంత అద్భుతం కాదు. కుజుడు కూడా మీకు ప్రొఫెషనల్గా బాగాలేదు. ప్రొఫెషనల్ కిల్లర్ అంటారు సార్, ఆ కిల్లర్ కదనుకోండి, ఆయన మీకు థ్రిల్లర్ అవుతాడు. ఏంటంటే అయ్యో ఉద్యోగాల్లో రాలేదేంటి, ఉద్యోగం ఇచ్చిన డెవలప్మెంట్స్ కావట్లేదంటే అనుకున్న మీరు ఉద్యోగాలు వస్తాయి, కానీ కష్టపడాలండి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. ఏదేమైనా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. రాహుకేతులకి మీ ఊళ్ళలోనే పూజ చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమిడీసు, మనం ఆచరించవలసిన పద్ధతులు, ఏం చేస్తే మనకి రాహు వలన, కేతు వలన, కేతు గ్రహాలు అనమాట, కుజగ్రహం వలన వచ్చే దోషాలు హరిస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇందా నేను చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో అన్ని ప్లానెట్స్ ఉండిపోవడం వలన మనకి సర్పదోషం ఉంది, కుజుడి వల్ల కూడా సర్పదోషం ఉంది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే రాహుకేతులకి మనకి దగ్గర ఉన్న ఊళ్ళలోనే చేయించుకోవడము, లేదా మీరు అక్కడ ఆ ఊళ్ళలో తిరుపతి ఆ ఏరియాలో ఉంటే ఒకసారి కాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడము, పూజ చేయించుకోవడం వలన సర్పదోషం పోతుంది. ఎందుకంటే పైగా మళ్ళీ 19వ తారీఖు కూడా మారుతారు వాళ్ళిద్దరూ, మే 19, అప్పుడు కూడా సర్పదోషమే ఉంటుంది మారినా కూడా. కాబట్టి ఖచ్చితంగా సర్పదోషాలు చేయించుకోవాలి. అయితే మనం బ్రహ్మరామ అమ్మవారిని పూజించడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారికి అభిషేకాలు కానీ, లేకపోతే కుంకుమ పూజ కానీ, లేకపోతే అమ్మవారికి చండీ హోమం అంటారా, చండీ హోమం చేయించుకోవడం బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఖచ్చితంగా మనం మీరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఎవరైనా ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి మాత్రం పూజించాలండి. దగ్గర ఊళ్ళో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, పాలాభిషేకం చేసుకోండి. లేదా మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేయించుకోండి, మరీ మంచిది. అవకాశం ఉంటే చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎండాకాలం కాబట్టి కొద్దిగా కష్టము, మీకు అవకాశం ఉంటే చేయించుకోండి, కానీ అంత కంపల్సరీ ఏం కాదు, జాగ్రత్త చూసుకోండి, హెల్త్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడతారండి. అసలు మెయిన్ ఏంటి, 8వ తారీఖు అండి, ఈ నెల 8వ తారీఖుని, ఈ నెల అంటే మే నెల 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. సో ఆ రోజున కానీ మీరు స్వామివారికి సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కానీ, అంటే కళ్యాణం చేయించుకోవడం వల్ల కానీ, అయితే ఒకసారి వీలుంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ, అన్నవరం చేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెలలో కూడా 10వ తారీఖుని శని త్రయోదశి వస్తుంది. శనీశ్వరుడిని అన్ని రాసుల వాళ్ళకి శనీశ్వరుడు కాలసర్పదోషంలో రాహుతో ఉండిపోయాడు. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడము, అలాగే స్వామివారి దగ్గర దీపారాధన చేయడము, ఆయన్ని సకల పద్ధతుల్లో బాగా పూజించాలి ఉంటాయి. డెడికేటెడ్గా శనీశ్వరుడిని పూజించడం వలన, తర్వాత పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఆయనకి అప్పాలు కానీ, లేకపోతే గారెల దండ కానీ, సింధూరం రాయించడం వల్ల కానీ, ఆయన దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ, ఆయనకి వస్త్రం సమర్పించడం వల్ల కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. స్వామివారి చుట్టూ, ఆంజనేయ స్వామి వారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే మరీ మంచిది. కొంతమంది 41 ప్రదక్షిణాలు కూడా చేస్తారు, అది మరీ మంచిదండి. అంతేకాకుండా 15వ తారీఖు నుంచి కూడా, ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా మనకి సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయండి. అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారు. సరస్వతి అంటే సామాన్యం కాదు, ప్రతి వాళ్ళు, స్టూడెంట్సే కాదండి, ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మవారికి ఆశీస్సులతో మాత్రం నదీ పుష్కర స్నానం చేస్తే మాత్రం జ్ఞానాన్ని సిద్ధించడమే కాకుండా పూర్వజన్మ ఉత్తరోత్తర మనకి మరణానంతరం బహుశా మనకి ఆ లోకం సిద్ధించచ్చేమో, బ్రహ్మలోకం. అమ్మవారు కూడా ఉంటారు అక్కడికి, సరదాగా అంటాను అనుకోండి. మన అంటే బ్రహ్మలోకం ఉండాలని, అక్కడికి వెళ్ళాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే ఇప్పుడు కాదు. కాకపోతే అమ్మవారిని పూజించడం వల్ల, సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల సకాల శుభాలు కలుగుతాయండి. కాబట్టి ఈ నెల మొత్తం కూడా 15 రోజులు కూడా
మీరు ఈ దగ్గరున్న దేవుడికి ఏ దేవుడికైనా సరే పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితం ఉండి తీరుతుంది.